మాట్లాడుతున్నాను. ఓకే, రైట్. మొదటిగా నా స్టోరీ మీకు చెప్తాను. నాకు హెల్త్ ఇష్యూ ఎలా ఉండేది, ఎలా రికవర్ అయ్యాను అనే దాన్ని చెప్తూ ఇది సెషన్ స్టార్ట్ చేస్తాను. నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ అంతా మీరు కాల్‌లో ఉన్న వాళ్ళు అనుకుంటున్నట్టుగా చాలా మంది అనుకుంటున్నట్టుగానే నేను కూడా ఓకే. నేను కూడా హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాను. మార్నింగ్ స్ప్రౌట్స్ తీసుకుంటున్నాను. మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. వెజిటబుల్ తీసుకుంటున్నాను. ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. కాబట్టి నా బాడీకి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ కూడా నాకొస్తాయి అని అనుకునేవాడిని. అయితే నాకు ఒక హెల్త్ ఛాలెంజ్ వచ్చిందన్నట్టు. 2009లోన నాకు హెల్త్ 2019లో నాకు హెల్త్ ఛాలెంజ్ రావడం జరిగింది. అదేంటిదంటే బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది లంబర్ స్పైనల్ కార్డ్ దగ్గర. అలా ఒక 2 ఇయర్స్ సఫర్ అవుతూ వచ్చాను. ఫస్ట్ 6 మంత్స్‌కి ఒకసారి బ్యాక్ పెయిన్ వచ్చేది. ఆ తర్వాత మెల్లమెల్లగా 1 మంత్‌కి ఒకసారి రావడం జరిగింది. ఆ తర్వాత డైలీ రావడం జరిగింది. ఇక లాస్ట్‌కి నేను మోర్తాడ్‌లో నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు ఎవ్రీ 15 మినిట్స్‌కి ఒకసారి బ్యాక్ పెయిన్ వచ్చేది. నేను ఒక ట్యూబ్‌ని క్యారీ చేస్తూ వెళ్ళేవాడిని బ్యాగ్‌లోన. 15 మినిట్స్ కంటే ఎక్కువ కూర్చోలేకపోయేవాడిని. అదంతా చాలా నరకయాతనగా ఉండేదన్నమాట. అప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఒక సీ దే థాంక్ గాడ్ అనిపిస్తుంది. నా జీవితంలోకి ఒక ఎక్స్‌పర్ట్ సీనియర్ న్యూట్రిషన్ మాస్టర్‌ని కలవడం జరిగింది. ఆయన గైడెన్స్‌లో వితిన్ 3 మంత్స్‌లోన ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో ఈ సైన్స్‌ని ఫాలో అయిన తర్వాత వితిన్ 3 మంత్స్‌లో నేను హెల్తీగా బ్యాక్ పెయిన్ రివర్స్ అయిందన్నట్టు. యాక్చువల్‌గా అది డాక్టర్స్ సర్జరీ చేయాలి బ్యాక్ బోన్‌కి. ఒక 3,00,000 రెడీ చేసుకొని రమ్మని చెప్పారన్నట్టు. అటువంటిది కూడా 3 మంత్స్‌లో రివర్స్ అవ్వడం జరిగింది. రివర్స్ అయిన తర్వాత రియల్‌గా నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఇన్ని నెలలు నన్ను ఇబ్బంది పెట్టిండేది వితిన్ 3 మంత్స్‌లో హెల్తీగా ఆపరేషన్ లేకుండా ఎలా క్యూర్ అయింది? దీని వెనక సైన్స్ ఏముంది? అని స్టడీ చేసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. బాడీకి అవసరమైనవి ఏవైతే న్యూట్రిషన్ ఉందో ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్‌డీఏ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ఏదైతే రికమెండ్ చేస్తున్నారో అవి ఇవ్వకపోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. నియర్లీ మోర్ థాన్ 95% ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఈ సైన్స్‌ని అర్థం చేసుకోకపోవడం వల్లనే వస్తూ ఉంటాయి. ఆ ఆర్‌డీఏలో వన్ ఆఫ్ ది న్యూట్రియంట్స్ టోటల్‌గా 36 న్యూట్రియంట్స్ రికమెండ్ చేశారు ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు. అందులో 2 న్యూట్రియంట్స్‌ని నేను ఈరోజు మీకు షేర్ చేసుకుంటున్నాను. ఐ విల్ షేర్ మై స్క్రీన్. ఓకే. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇన్ మార్నింగ్ న్యూట్రిషన్. అసలు ఎందుకు తీసుకోవాలి? మార్నింగ్ తీసుకునే ఫుడ్‌లోన ప్రోటీన్, ఫైబర్ ఈ రెండిటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది? అసలు ప్రోటీన్ అంటే ఏంటిది? అది ఏం చేస్తుంది? బాడీలో దాని యొక్క ఫంక్షన్స్ స్లైడ్ షో మోడ్‌లో పెట్టు. హలో. సార్. సార్. స్లైడ్ షో మోడ్. ఓకే సార్. ఓకే. అసలు ఆ ప్రోటీన్ యొక్క ఫంక్షన్ ఏంటిది? అది ఎంత తీసుకోవాలి? తీసుకోకపోతే ఏం సమస్యలొస్తాయి? ఫుడ్ ద్వారా మనం ఎంత తీసుకోవచ్చు? అడిషనల్‌గా గ్యాప్‌ని ఎలా ఫిల్ చేసుకోవాలి? అది ఫిల్ చేసుకోవడం వల్ల 80 ఇయర్స్ హెల్తీ లైఫ్‌ని ఎలా లీడ్ చేసుకోవచ్చు? అనే దాని గురించి మనం ఈరోజు సెషన్‌లో చూస్తాం. అదే విధంగా ఫైబర్ అనే న్యూట్రియంట్ గురించి గూడా మనం చూస్తాం. అసలు ఫైబర్ ఎందుకు? అది ఏం పని చేస్తుంది మన బాడీలోన? ఎంత క్వాంటిటీ మనం ఆర్‌డీఏ రికమెండ్ చేస్తుంది? మనం ఫుడ్ ద్వారా ఎంతెళ్తుంది? గ్యాప్‌ని ఎలా ఫిల్ చేసుకోవాలి? అలా ఫిల్ చేసుకోవడం వల్ల 80 ఇయర్స్ వరకు గూడా మనం ఇప్పుడు సో కాల్డ్ అనుకుంటున్న లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న డయాబెటిస్, తర్వాత బీపీ, హార్ట్ అటాక్స్, తర్వాత హార్మోన్ ఇంబాలెన్స్ ఇలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌ని రాకుండా మీరు మీ ఫ్యామిలీ ఎలా అనే దాన్ని మనం సెషన్‌లో చూద్దాం. ప్రో అంటే సింపుల్‌గా ఏం చెప్పాలంటే ఒక మనిషి న్యూట్రియంట్ భాషలో చెప్పాలనంటే హి ఈజ్ ఎ ప్రోటీన్. మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అంటే కోటాను కోట్ల కణాలున్నాయి. అన్ని కణాల చేత శరీరం నిర్మించబడిందన్నట్టు. అవన్నీ కూడా ప్రోటీన్ నేచర్. ఇది మనం అర్థం చేసుకోవాలి అనంటే
మీకు రకరకాల బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి, మీరు వీధుల్లో నడుస్తూ వెళ్తూ ఉంటే కదా. కానీ అన్ని ఏ ఇల్లు తీసుకున్నా అది దేంతో నిర్మితమైంది అని అంటే బ్రిక్స్, ఇటుకలు. అదేవిధంగా శరీరం దేంతో నిర్మించబడింది అని అంటే ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఆ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ప్రోటీన్ నేచర్ తోటి ఉంటాయి అన్నట్టు. ఓకే, ఒక సర్వే చేశారు, 1260 మందిని తీసుకొని సర్వే చేస్తే అందులో వెజిటేరియన్స్ వాళ్ళు ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలిసిందంటే భారతదేశంలో 75% మందికి అసలు ప్రోటీన్ అనేది అవసరం ప్రతిరోజు తీసుకునే ఫుడ్ లో అనేది తెలియదంట. తర్వాత 88% మందికి రోజులో ఎన్ని గ్రాముల ప్రోటీన్ అవసరము అనేది తెలియదు. ఈ కాల్లో ఉన్న మీరు కూడా ప్రశ్నించుకోండి, ఒక రోజులో మీ ప్రోటీన్ అనేది అవసరం మార్నింగ్ తీసుకునే టిఫిన్ తర్వాత లంచ్ డిన్నర్ లోన ప్రోటీన్ అనేది అవసరం అని ఎంతమందికి తెలుసు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? నాకు తెలుసు అండి, ప్రోటీన్ అనేది ప్రతిరోజు తీసుకోవాలి అనేవాళ్ళు. ఓకే, హ్యాండ్ రైజ్ చూడడానికి ఆప్షన్ నాకు రావట్లేదు కానీ ఓకే. దాదాపుగా చాలా మందికి ప్రోటీన్ అనేది ఒక ప్రతిరోజు అవసరం అనేది చాలా మందికి తెలియదు. తర్వాత ఇప్పుడు మనము మీరేం తిన్నారు అని అడిగితే మార్నింగ్ నేను టిఫిన్ తిన్నాను. టిఫిన్ లో ఏం తిన్నారు అంటే ఇడ్లీ తిన్నానని కొందరు దోశ తిన్నానని అర్థం చేసుకుంటారు కదా. కానీ అది లోపలికి వెళ్ళిన తర్వాత మన బాడీ దాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది అని అంటే, ఇతను తిన్న దాంట్లో ప్రోటీన్ ఎన్ని గ్రాములు వచ్చింది, ఫైబర్ ఎన్ని గ్రాములు వచ్చింది, విటమిన్స్ ఎంత క్వాంటిటీలో వచ్చాయి, మినరల్స్ ఎంత క్వాంటిటీలో వచ్చాయి, వాటర్ ఎన్ని లీటర్స్ తీసుకున్నాడు, ఈ విధంగానే అర్థం చేసుకోగలుగుతుంది అది. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా చాలా ఆలోచించవలసిన విషయం ఈ రోజుల్లో హెల్త్ అనే దాని గురించి ఎందుకు ఆలోచించాలి అనే దానికి నిదర్శనంగా మన ఇండియాలో ఉండే బాగా మెగా సిటీస్ అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, ఢిల్లీ, ఇలా క్యాపిటల్ సిటీస్ తీసుకుంటే, అదేవిధంగా ఇంకా సిటీస్ ని కూడా తీసుకుంటేనా అందులో 73% భారతదేశంలో ఉన్న వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియెంట్ ఉంది. అంటే వాళ్ళ బాడీలో ఉండాల్సినంత మోతాదులో ప్రోటీన్ లేదు. 73% వాళ్ళకి డెఫిషియన్సీ ఉంది. ఆ డెఫిషియన్సీ ఉండే వాళ్ళల్లో మీరు ఉన్నారో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నాకు తెలిసి కాల్లో ఉన్న వాళ్ళు మోర్ దాన్ 90% పీపుల్స్, అక్కడ 73 అని ఇచ్చారు, కానీ నేను ప్రాక్టికల్ గా కౌన్సిలింగ్ చేసి న్యూట్రిషన్ అసెస్మెంట్ చేసిన వాళ్ళల్లో మోర్ దాన్ 90% వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. వాళ్ళు తింటున్నామని అనుకుంటున్నారు కానీ రోజులో వాళ్ళకి అందాల్సిన దానికి తగినంత అందట్లేదు అనేది చాలా మందికి తెలియదు అన్నట్టు. ఓకే, మరి ఇంతకు ప్రోటీన్స్ అంటే ఏంటివి, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అని మనం చూసుకుంటే, ప్రోటీన్ లోన 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి అమైనో యాసిడ్స్, ఇవి స్మాలర్ చైన్స్, రెండోది పెప్టైడ్స్, ఇవి లార్జర్ చైన్స్. ఈ రెండు కలిస్తేనా మనకి ప్రోటీన్ అనేది తయారవుతుంది అన్నట్టు. అమైనో యాసిడ్స్ అనేవి బయట ఫుడ్ నుంచి తీసుకుంటాం, పెప్టైడ్ అనేది ఎంజైమ్స్, అవి మన బాడీలో డైజెషన్ చేసేటప్పుడు రిలీజ్ చేస్తుంది. రెండు కలిపి మనకి ప్రోటీన్ అనేది బాడీలోన యూజ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా తయారవుతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, అసలు ప్రోటీన్ మెటబాలిజం ఎలా జరుగుతుంది. ఇప్పుడు మార్నింగ్ మనం చూసుకున్నాం అనుకోండి, ఎగ్ అనేది ప్రోటీన్ అని కొంతమందికి తెలుసు. ఇట్ ఈస్ ఎ డైటరీ ప్రోటీన్ అంటారు అన్నట్టు ఎగ్. ఓకే, అది మనం నోట్లో నమిలిన తర్వాత హైడ్రోక్లోరిక్ యాసిడ్ తర్వాత పెప్టైడ్ అనేటివి అందులో కలిసిన తర్వాత మనకు అవి పార్షియల్లీ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ గా కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డైజెషన్, సెకండ్ లెవెల్ ఆఫ్ డైజెషన్. చాలా మంది ఏమనుకుంటారంటే డైజెషన్ అంటే స్టమక్ లో జరుగుతుంది అని అనుకుంటారు. నో, ఇట్ ఈస్ పార్షియల్లీ ట్రూత్, నాట్ అబ్సల్యూట్ ట్రూత్. అబ్సల్యూట్ ట్రూత్ ఈజ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ డైజెషన్ మౌత్ లో జరుగుతుంది. మౌత్ లోనే ప్రశాంతంగా మీరు ఒక 15 నుంచి 20 నిమిషాలు టైం పెట్టుకొని
మొబైల్ ఫోన్స్ పక్కన పడేసి టీవీ ఆఫ్ చేసి ప్రశాంతంగా నమిలి తింటే మీ నోట్లోనే లిక్విడ్ గా మారిపోవాలి. అది హెల్దీ డైట్, హెల్దీ ఈటింగ్ అంటారు అన్నట్టు, మైండ్ఫుల్ ఈటింగ్ అని ఎంతమందికి తెలుసు? ఈ కాల్లో ఉన్న వాళ్ళకి. ఈ కాల్లో ఎంతమంది భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్ నా దగ్గర ఉంటుంది అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారా? నా చేతికి అందుబాటులో ఉంటుంది అనేవాళ్ళు. చాట్ బాక్స్ లో నేను చూస్తున్నాను. ఎంతమంది కాల్లో ఉన్న వాళ్ళు నేను ఫుడ్ తినేటప్పుడు మొబైల్ ఫోన్ నా పక్కనే ఉంటుంది, అందుబాటులో ఉంటుంది అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారా ఒకసారి? మీ కింద ఆప్షన్ ఉంటుంది. ఓకే, దేవానంద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, ఎక్సలెంట్. దాదాపుగా మీకు హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అని అంటే కింద మీకు ఆప్షన్స్ లో వస్తుంది, అక్కడ మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. చాలా మందికి తెలియక చేయలేకపోతుండొచ్చు, బట్ ఓకే, ఇద్దరు పార్టిసిపెంట్స్ హ్యాండ్ రైజ్ చేశారు, ముగ్గురు. రైట్. దాదాపు కాల్లో ఉన్న వాళ్ళు ఇది కరెక్ట్ గా మీరు నిజంగా చెప్తే మోర్ దాన్ 95% మీ ఫోన్ అందుబాటులోనే ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు అలాగే చేసేవాడిని. ఓకే అండి, థ్యాంక్ యూ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. మొబైల్ ఫోన్ మన దగ్గర ఉంటే దాదాపుగా టేస్ట్ ఏందనేది మనకు తెలియదు, తర్వాత డైజెషన్ కూడా పూర్తి లెవెల్లో జరగదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఆఫ్ డైజెషన్ స్టమక్ లో జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రోటీన్స్ అనేది దాంట్లో మిక్స్ అవుతుంది. అలా అంటే ఒక ఎగ్ షేప్ లో ఉన్నది డివైడ్ అయ్యి చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ అయ్యి ఇంటెస్టైన్స్ లోకి వెళ్ళేసరికి ఇక స్మాల్ ఇంటెస్టైన్స్ లోకి వెళ్ళిన తర్వాత స్మాల్ పెప్టైడ్స్, అమైనో యాసిడ్స్ గా డివైడ్ అయిపోతుంది. అంటే మన కంటికి కనిపించనంత చిన్న పదార్థంగా అది డివైడ్ అవుతుంది అన్నట్టు. డివైడ్ అయిపోయి ఇంటెస్టినల్ లైనింగ్ అంటే మన స్టమక్ లోపల, ఇది ఒక పేగులు అనుకుంటే పేగుల లోపల అవి ఉంటాయి అన్నట్టు, డైజెషన్ అయి ఉంటుంది. అక్కడి నుంచి బ్లడ్ లోకి మూవ్ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా ప్రోటీన్ అనేది డైటరీ ప్రోటీన్ డివైడ్ అవుతూ మన బ్లడ్ లోకి అబ్జార్ప్షన్ లెవెల్ కి వెళ్తుంది అన్నట్టు. విజిబుల్ ప్రోటీన్ తర్వాత అబ్జార్ప్షన్ ప్రోటీన్ రెండు ఉంటాయి. మనం తినేది ఒక 100 grams పన్నీర్ తీసుకున్నాం అనుకోండి, మీకు లోపలికి వెళ్ళేది ప్రోటీన్. చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రోటీన్ అంటే మొత్తం 100 పన్నీర్ అంతా ప్రోటీన్ ఉంటుందని అనుకుంటారు. నో, ఇట్స్ నాట్. మీరు లోపల బాడీకి అబ్జర్వ్ అయ్యేది కేవలం 10 grams ప్రోటీన్ మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. ఓకే, అయితే ఈ ఇంతకుముందు స్లైడ్ లో మనం చూసుకున్నట్టుగా అమైనో యాసిడ్స్ అనేటివి దాని చేత నిర్మించబడిందని మనం చూసాం. అమైనో యాసిడ్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, రెండోది నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇందులో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఇది ఖచ్చితంగా మన ఫుడ్ లో నుంచి మనం అందించాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ మూడిట్లో కలిపి నువ్వు తీసుకునే ఫుడ్ లో ఈ 9 అమైనో యాసిడ్స్ అనేటివి ఉండాలి అని నేను చెప్తున్న మాట కాదు. ఇది ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ చెప్తున్నారు. తర్వాత నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఇది బాడీ తనంతకు తను ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. ఓకే, ఈ 9 ఎసెన్షియల్ చాలా మంది ఏమనుకుంటారంటే మేము ప్రోటీన్ మొత్తం తినేస్తున్నాము మాకు వచ్చేస్తుంది అని అనుకుంటారు అన్నట్టు. అందులో ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయని మీరు ఎప్పుడైనా చూసారా? చూసిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏంటివి అని అంటే థ్రెనోనైన్, మిథియోనైన్, హిస్టిడైన్, ఫినైల్లైన్, ట్రిప్టోఫాన్, లైసిన్, లీసిన్, ఐసోలీసిన్, వాలెన్. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఈ పేర్లు ఉన్నాయని కూడా నాకు ఇంతకు ముందు తెలిసేది కాదు. బట్ ఈ సైన్స్ స్టడీ చేసిన తర్వాతనే నాకు ట్రూత్ ఏందనేది అర్థమైంది అన్నట్టు. ఓకే, మనం ఇప్పటివరకు ప్రోటీన్ దేంతో తయారు చేయబడింది అనేది చూసాం. తర్వాత అందులో రకాలు చూసాం. అసలు ఈ ప్రోటీన్ మన బాడీకి ఎందుకు అంత అవసరం, ఏం చేస్తుంది? ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది అనుకుంటున్నట్టుగా కాల్లో ఉన్న వాళ్ళు ప్రోటీన్ అంటే ఏంటంటే మజిల్ బిల్డింగ్ అని అనుకుంటారు. మజిల్ బిల్డింగ్ అదొక్కటే కాదు, ఇంకా దాదాపుగా
9 రకాల వర్క్స్, ఇంపార్టెంట్ వర్క్స్ చేస్తుంది. ఆ 9 రకాలు ఏంటివి అనేది మనం చూస్తే, సెకండ్ది ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఓన్లీ ఒక 2 నిమ్మకాయలు తాగితే సరిపోతుందని అనుకుంటారు. అది కూడా పూర్తి నిజం కాదు, కొంత నిజమే. ఇమ్యూన్ సిస్టమ్ కి వైటమిన్ సి ఎంత అవసరమో ప్రోటీన్ అనేది ఇంకా చాలా అవసరం. ఓకే. తర్వాత మూడోది డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేయాలి, అది ఒక సస్టైన్ లెవెల్లో ఉండాలి, అప్స్ అండ్ డౌన్స్ ఉండకుండా ఉండాలి అని అంటే కూడా ప్రోటీన్ అవసరం. తర్వాత నాలుగోది బాడీ లోపల ఉండే మాలిక్యూల్స్ అన్ని కూడా అవి గ్రోత్ అవ్వాలి అని అంటే మనిషి సర్టెన్ ఏజ్ వరకు గ్రో అవుతాడు, ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తుంది బాడీ. చిన్నప్పటి నుంచి ఒక యూత్ ఏజ్ వచ్చేంత వరకు హైట్ గ్రాడ్యువల్ గా పెరుగుతారు, ఆ తర్వాత హైట్ ఫిక్స్ అయిపోతుంది కదా. ఈ విధంగా గ్రోత్ అవ్వాలి అని అంటే లోపల అవి గ్రోత్ అవ్వాలంటే సెల్స్ గ్రోత్ అవ్వాలి అని అంటే ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం. ఆ తర్వాత ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ ప్రోటీన్ తినే క్వాంటిటీ, తర్వాత డైజెషన్ చేసుకునే క్వాంటిటీ గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది అన్నట్టు. వృద్ధాప్యంలోకి పోయే కొద్దీ ప్రోటీన్ తీసుకునే దాని అవసరత గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది. అలా తక్కువ తీసుకోవాలి అని డిఎన్ఏ నీకు చెప్పే విధంగా డిఎన్ఏ కంట్రోల్ చేయాలంటే బాడీని ప్రోటీన్ అనేది చాలా అవసరం. మన బాడీలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అని ఉంటుంది, ఇవి జీన్స్ లో ఉంటాయి. ఆ జీన్ లోపల, బాడీ లోపల, సెల్ లోపల జీన్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. ఆ జీన్ చేయాలి అని అంటే కూడా ఆ ప్రోటీన్ అనేది చాలా అవసరం. తర్వాత ఫుడ్, మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్ గా డివైడ్ అయ్యి స్టమక్ లెక్క నుంచి డైజెస్టివ్ సిస్టమ్ ఇందులోకి దాకా మనం చూసుకున్నాం కదా, మెటబాలిజం ఎలా ఉంటుంది అనేది. ఆ విధంగా కరెక్ట్ గా డివిజన్ అయ్యి బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి అని అంటే ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఆ తర్వాత నెక్స్ట్ ఫంక్షన్, ఏ విధంగా అయితే కార్ ని 3 months ఒకసారి, 6 months ఒకసారి, ఒక 2 days దానికి రెస్ట్ ఇచ్చి గ్యారేజ్ తీసుకెళ్లి రిపేర్స్, తర్వాత మెయింటెనెన్స్, క్లీనింగ్ ఎలా చేస్తామో, అదే విధంగా ఈ బాడీ అనే వెహికల్ ని దేవుడు ఎలా డిజైన్ చేశాడంటే ప్రతిరోజు అది 12 గంటలు పని చేయాలి, 12 గంటలు రెస్ట్ తీసుకోవాలన్నాడు. అంటే రాత్రి మనం 9 గంటలకు పడుకోవాలి, 9 గంటలకు పడుకొని మార్నింగ్ 5 o'clock లేచిన తర్వాత ఈ పీరియడ్ లో బాడీ లోపల ఉండే సెల్స్ అన్ని కూడా రిపేర్ చేసుకుంటాయి, వేస్ట్ ఐటమ్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేసుకుంటుంది. ఇదంతా ప్రాసెస్ చేయాలి అని అంటే బాడీ ప్రోటీన్ అనేది అవసరం. ఆ తర్వాత నెక్స్ట్ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్డ్ కరెక్ట్ గా పని చేయాలి, కరెక్ట్ గా ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే కూడా ప్రోటీన్ చాలా చాలా అవసరం. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలా వచ్చే దాంట్లో ఏమేమి ఉన్నాయంటే, ఒకటి థైరాయిడ్. ఉమెన్స్ ని గడగడలాడిస్తున్న ప్రపంచంలో ఉమెన్ హెల్త్ కి ఒక పెద్ద అడ్డుబండగా ఉండేది ఏంది అని అంటే థైరాయిడ్. రెండోది ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేటుగా పుట్టడం. ఈ రెండిటికి కూడా ఈ 2 గ్లాండ్స్ ఇవి కరెక్ట్ గా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయాలి అని అంటే మనకు ప్రోటీన్ అనేది అవసరం. చాలా మంది ఏమనుకుంటారంటే థైరాయిడ్ లైఫ్ లాంగ్ ప్రాబ్లం, లైఫ్ లాంగ్ టాబ్లెట్లు మింగాలి అని అనుకుంటారు. అది కూడా పూర్తి నిజం కాదు. యాక్చువల్ ట్రూత్ ఏంటంటే థైరాయిడ్ కి దానికి అందించాల్సినంత మోతాదులో మనం ప్రోటీన్ ఇవ్వకపోవడం వల్ల అది హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. జస్ట్ లైక్ ఈ బాటిల్, మనకు 1 లీటర్ బాటిల్, ఈ 1 లీటర్ బాటిల్లో నుంచి 1 లీటర్ వాటర్ బయటికి రావాలి అని అంటే ముందు దీంట్లో 1 లీటర్ మనం నింపాలి. 1 లీటర్ నింపితే మనకు బయటికి 1 లీటర్ వస్తుంది, హాఫ్ లీటర్ నింపితే హాఫ్ లీటరే వస్తుంది కదా. అదే విధంగా థైరాయిడ్ కూడా నువ్వు ప్రోటీన్ అనేది ఫుల్ పర్సెంటేజ్ 100% దానికి ఇస్తే 100% హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. నువ్వు 10% ఫుడ్ లో నుంచి ఇచ్చావు అనుకోండి, అది 10% ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే 10% పని చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు మీ అందరికి బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. తర్వాత స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్, నెయిల్స్, ఈ 3 మ్యారేజ్ అయ్యేంత వరకు చాలా విలువగా అపురూపంగా చూసుకునేది ఏంటివి అని అంటే ఈ 3 చూసుకుంటారు. ఒకటి ఫేస్, స్కిన్ హెల్త్, హెయిర్, నెయిల్స్. ఇవి మనకు బయట ప్రోడక్ట్స్, క్రీమ్స్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్నల్ గా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్.
రకరకాల షాంపూస్ మార్చినా కొంతమందికి హెయిర్ ఫాల్ ఆగదు. ఎందుకు ఆగదు అనంటే మీరు ఎక్స్టర్నల్ గా షాంపూ అప్లై చేస్తున్నారు. బట్ ఇంటర్నల్ గా అందించాల్సిన అంత ప్రోటీన్ అందిస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం కదా, ప్రోటీన్ అనేది ఏం పనులు చేస్తుంది అని తెలుసుకున్నాం. మరి ఎన్ని గ్రామ్స్ మనం ప్రోటీన్ అనేది మనం అందించాలి? అసలు ఆ క్వాంటిటీ అందించాలంటే దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎంత తినాలి? చాలా మంది ఇప్పుడున్న వాళ్ళు అడిగేది అంతే కదా. ఇప్పుడంతా మనం షార్ట్స్ యుగంలో ఉన్నాం. అంటే 1 మినిట్ 2 మినిట్స్ ఏజ్ లో ఉన్నాం అన్నట్టు. మరి ఏం అది ఎంత తీసుకోవాలో చెప్పేసేయండి అని అనుకుంటారు అన్నట్టు కదా. ఈ కాల్లో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. రైట్. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎంత ఏజ్ ఉంది నీకు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత నువ్వు సెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మగవాళ్ళ ఆడవాళ్ళ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, నువ్వు ఎంత పని చేస్తున్నావు, రోజు బాగా వ్యవసాయం చేస్తున్నావా, లేకపోతే ఆఫీస్లో వెళ్ళి అలా చైర్లో కూర్చొని పని చేస్తున్నావా, లేదా ఇండియాకు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ రావాలి అని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్కౌట్ చేస్తున్నావా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. తర్వాత రెండోది అది క్వాంటిటీ డిసైడ్ చేస్తుంది. రెండోది క్వాలిటీ, నువ్వు తీసుకునే ప్రోటీన్ ఎంత క్వాలిటీ తీసుకుంటున్నావు, నువ్వు తీసుకుంటున్న ప్రోటీన్ లో అమైనో యాసిడ్స్ ఎంత ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. ఆ తర్వాత 9 తీసుకుంటున్నావు, అది నీ బాడీ డైజెషన్ చేసుకోగలుగుతుందా చేసుకోలేదా. దీన్ని డిసైడ్ చేయడానికి పీడికా స్కోర్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. మీరు ఏదైనా ఒక ప్రోటీన్ రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. వాటిలో పీడికా స్కోర్ ఎంత ఉంది అనేది ఎప్పుడైనా చెక్ చేశారా? ఇది 1 ఉండాలి. ఓకే, నేనైతే ఎవ్రీడే పీడికా స్కోర్ 1 ఉన్నదే వాడుతూ ఉన్నాను. 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నవి తీసుకుంటున్నాను. నేను నెక్స్ట్ చెప్తాను ఎలా దాన్ని నా హెల్త్ నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ప్రోటీన్ రిక్వైర్మెంట్ అని చెప్పాం. మనం చేస్తున్న పని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాం. ఫస్ట్ ఓన్లీ కూర్చొని పని చేస్తున్నాం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే కూర్చొనే ఉండడం అన్నట్టు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చునే ఉంటాం. ఆఫీస్కి వెళ్ళేంత వరకు సోఫాలో కూర్చుంటాం కదా. ఆ తర్వాత ఆఫీస్కు వెళ్ళడానికి కార్ ఎక్కి అక్కడ కూడా కూర్చుంటాం. మళ్ళీ ఆఫీస్లో వెళ్ళి చైర్ కింద కూర్చుంటాం. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కార్లో కూర్చుంటాం. ఇంటికి వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ సోఫాలో కూర్చుంటాం. ఇలా పొద్దుటి నుంచి రాత్రి వరకు కూర్చొనే ఉంటున్నాం. ఇలా కూర్చొనే ఉండే దాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. వాళ్ళు 0.8 గ్రామ్స్ పర్ కేజీ, అంటే 1 కేజీ బరువుకి 0.8 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం. తర్వాత రిక్రియేషనల్ అథ్లెట్స్, అంటే అప్పుడప్పుడు అథ్లెటిక్ గేమ్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు 1.1 to 1.4 గ్రామ్స్ పర్ కేజీ వెయిట్ ఉన్న ప్రోటీన్ తీసుకోవాలి. తర్వాత అథ్లెట్స్ అంటే ప్రొఫెషనల్ అథ్లెట్స్ ఉంటారు, అంటే రన్నింగ్ చేసే వాళ్ళు, లాంగ్ జంప్, హై జంప్, వీళ్ళు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వీళ్ళు 1.2 to 1.4 గ్రామ్స్. తర్వాత 4th కేటగిరీ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేసే అథ్లెట్స్ ఉంటారు, అంటే కరణం మల్లేశ్వర్ లాగా హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళు 1.2 to 1.6 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం. ఓకే, ఈ ప్రోటీన్ అంతా బాగానే ఉంది. ఈ ప్రోటీన్ ఫుడ్ ని మార్నింగ్ తీసుకోవాలన్నా, లేకుంటే ఆఫ్టర్నూన్ తీసుకోవాలా, నైట్ తీసుకోవాలన్నా అని అంటే సైన్స్ ఏం చెప్తుంది అని అంటే దీన్ని మార్నింగ్ తీసుకోవాలి అని చెప్తుంది. ఎందుకు మార్నింగే తీసుకోవాలి అని అంటే మన బాడీలో నెగిటివ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఆ నెగిటివ్ ప్రోటీన్ బ్యాలెన్స్ అయిపోవాలి, అంతే కదా. ఇప్పుడు మన బయట ప్రపంచంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అదేవిధంగా ప్రోటీన్ లో కూడా 2 ఉంటాయి, గుడ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఈ నెగిటివ్ ప్రోటీన్ ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే ప్రోటీన్ అనేది మార్నింగ్ అవసరం. మార్నింగ్ టైం అయితే దాన్ని ఈజీగా బ్యాలెన్స్ చేయగలుగుతాం అన్నమాట. తర్వాత మెటబాలిక్ రేట్ ని పెంచాలి. మెటబాలిక్ రేట్ ని పెంచాలంటే కూడా, మెటబాలిక్ రేట్ అంటే లోపల హార్ట్ పనిచేయడానికి, లంగ్స్ పనిచేయడానికి దానికి అవసరమైన ఎనర్జీని మెటబాలిక్ రేట్ అంటారు. తర్వాత సస్టైన్డ్ ఎనర్జీ రిలీజ్ ఎలా ఉండాలంటే మార్నింగ్ మనం కొన్నిసార్లు చూస్తే, ఇంతకు ముందు మనం చూసుకుంటే
ఇడ్లీ, దోశ, పూరి ఇవి తిన్నాం అనుకోండి, 10 గంటలకు తిని ఆఫీస్‌కి వెళ్తాం. 11 గంటలకి మళ్ళీ ఆకలి అవుతుంది. అటెండర్ టీ తీసుకురా అని అడుగుతాం. ఇలా ఉండేవాడిని నేను ఒకప్పుడు. అంటే ఏంటిది, మనం తీసుకున్న ఎనర్జీ ఒక్కసారి పైకెళ్ళింది. ఒక గంటలోనే మళ్ళా డమాలని కిందికి పడిపోయింది. ఈ విధంగా ఉండొద్దు. ఇది ఎందుకు జరుగుతుందనంటే, మీరు మార్నింగ్ తీసుకుంటున్న ఫుడ్‌లో ప్రోటీన్ అనేది తగినంత లేదు అనేది దాని అర్థం. ఇక్కడ ఉన్న కాల్‌లో ఉన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఎంతమంది 10 గంటలకి టిఫిన్ చేసిన తర్వాత 11:30కి ఆఫీస్‌లో గాని, బయట గాని టీ తాగాలి అని ఎంతమందికి అనిపిస్తా ఉంటుంది? ఎనర్జీ అయిపోయిందని ఎంతమందికి అనిపిస్తుంటుంది? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే. నలుగురు హ్యాండ్ రైజ్ చేశారు. యెస్. థాంక్ యూ అండి. నలుగురు హ్యాండ్ రైజ్ చేశారు. కానీ మిగిలిన వాళ్ళు దాదాపుగా మీకు అనీజీగా, నీరసం వచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే మీరందరూ తినేటివి దాదాపుగా ఇడ్లీ, దోస, పూరి, లెమన్ రైసు ఓకే. ఇవే తింటుంటారు. రైట్. తర్వాత మార్నింగ్ ఈ ప్రోటీన్ అనేది ఎందుకు అవసరం అనంటే, వెయిట్ మేనేజ్‌మెంట్ దాంట్లో కూడా ఇది అవసరం. వెయిట్ మేనేజ్‌మెంట్ అంటే బరువు అమాంతంగా పెరగకుండా, అమాంతంగా తగ్గకుండా, మీ వెయిట్ ఒకే రకంగా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఒకే విధంగా మెయింటైన్ చేయాలి అనంటే, మీకు ప్రోటీన్ అనేది అవసరం అన్నట్టు. ప్రోటీన్ కొంతమంది వెయిట్ మేనేజ్‌మెంట్ చేస్తూ ఉంటారు. ప్రోటీన్ తీసుకోకుండా ఒక పూటనే తింటారు. లేదా 2 పూట్ల తింటారు. త్వరగా తగ్గాలి అని. చాలా మందికి తెలియని విషయం ఏందంటే, నేను కన్సల్టేషన్ చేసినప్పుడు వెయిట్ 10 కేజీ 20 కేజెస్ పెరిగారు. ఎన్ని ఇయర్స్‌లో పెరిగారు? అంటే 10 ఇయర్స్‌లో పెరిగాం. 10 ఇయర్స్‌లో పెరిగిండే వెయిట్ మళ్ళీ తగ్గాలంటే కనీసం ఓ 6 మంత్స్ అన్నా ప్లాన్ పెట్టుకోవాలి. కానీ మనుషులు చాలా మంది ఎలా ఆలోచన ఉంటుందనంటే, నేను ఒక నెలలో తగ్గిపోవాలి, 2 నెలల్లో తగ్గిపోవాలి. అందుకోసం నేను ఒకటే పూట తింటాను అని అనుకుంటే మీకు బరువు కానీ మీ మజిల్ లోపల బర్న్ అయ్యిండేది, తగ్గిపోయిండేది ఫ్యాటా లేక మజిలా? తగినంత ప్రోటీన్ మీరు అందించకపోతే ఫ్యాట్ బర్న్ కాదు. మజిల్ బర్న్ అవుతుంది. మజిల్‌లో ఉండే ప్రోటీన్ తీసేసుకుంటుంది. దానివల్ల 31వ రోజు హాస్పిటల్ బెడ్ మీద పడతారన్నమాట. ఇంక ఆ తర్వాత డైట్ అంటేనే భయపడే పరిస్థితులొస్తాయి. కాబట్టి వెయిట్ మేనేజ్‌మెంట్‌ని ఎలా పడితే అలా చేయకూడదు. ప్రాపర్ ఎక్స్‌పర్ట్ న్యూట్రిషన్ మాస్టర్స్ గైడెన్స్‌లోనే దీన్ని ముందుకు తీసుకెళ్తే సేఫ్ అన్నట్టు మీరు. తర్వాత మెంటల్ హెల్త్ బాగా ఉండడానికి కూడా ప్రోటీన్ అనేది అవసరం. మెంటల్ హెల్త్ అంటే ఏంటిది? మీరు 10 గంటలకు టిఫిన్ చేసి 11 గంటలకి ఎనర్జీ లెవెల్స్ అన్నీ అయిపోతే, ఇక 11 గంటలకు నీరసం వచ్చేస్తే, మీరు ఆఫీస్‌లో వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయగలుగుతారా? చేయలేరు కదా! ఇప్పుడు నేను మార్నింగ్ టిఫిన్ చేసి ఎళ్ళాను. బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నా. నా నా బ్రేక్‌ఫాస్ట్‌లో రిచ్ ప్రోటీన్ ఉంది, రిచ్ ఫైబర్ ఉంది, వైటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉండే విధంగా నేను చూసుకున్నాను. నాకు ఆకలనేది 1:00, 2 ఈవెన్ వరకు కూడా ఫుల్ స్ట్రెంత్ ఉంటుంది. ఆకలి కాదు. ఓకే. తర్వాత ప్రోటీన్ ప్రియారిటైజేషన్ ఎలా తీసుకోవాలి? ఏ టైమింగ్‌లో తీసుకోవాలి? ఎంత క్వాలిటీ ఉండాలి? ఆ తర్వాత మనకు త్రూఅవుట్ డే అది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉండాలి. ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదనంటే, మీరు రోజుకు సరిపోయే అంత ప్రోటీన్ మీరు తీసుకుంటున్నారా లేదా? అనే విధంగా మీ యొక్క బ్రేక్‌ఫాస్ట్‌ని మీరు ప్రియారిటైజ్ చేసుకోవాలి. ఏ ఫుడ్స్‌తో నా ఫుడ్ ప్లేట్‌ని నింపాలి అని. ఆ ఫుడ్స్ దాంట్లో ప్రోటీన్ ఉంది అని మనం చూస్తే యానిమల్ సోర్సెస్‌లో ఉంటుంది. ప్లాంట్ సోర్సెస్‌లో ఉంటుంది. ప్లాంట్ సోర్స్ అంటే మనందరికీ తెలిసినట్లుగా కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు వీటిలో ఉంటుంది. యానిమల్ బేస్డ్ అంటే ఎగ్స్, లివర్, చికెన్, మటన్, ఫిష్, మిల్క్ వీటిలో నుంచి మనకి వస్తుందన్నమాట. చీజ్, బటర్, పన్నీర్ ఇవన్నీ యానిమల్ బేస్డ్ కింద మనం తీసుకోవచ్చు. వీటిలో ఏది తీసుకున్నా మీకు 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. దాని న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మనం తీసుకుంటే మనకు కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు వాటిలో 100 గ్రామ్స్‌కి 23 గ్రామ్స్ టు 26 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందన్నట్టు.
అదే విధంగా చికెన్ మటన్ తీసుకుంటే అది కూడా మీరు 100 గ్రామ్స్ దాంట్లో 24 to 28 గ్రామ్స్ వరకు ప్రోటీన్ ఉంటుంది. మీ బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ రిచ్ గా ఉండాలి అని అంటే ఏం తీసుకోవాలి అని అంటే గ్రీన్ పీస్ ఉండాలి. సోయాస్ తో చేసుకోవచ్చు మీరు ఉప్మాని. తర్వాత పెసరపప్పుతో కూడా మీరు దోశ లాంటివి చేసుకోవచ్చు. పాలిష్డ్ రైస్ తో దోశ చేసుకునే దానికంటే కూడా మనకు పొట్టు తీయకుండా ఉండే పెసరపప్పు తోటి దోశ చేసుకోవడం మంచిది అన్నట్టు. మీకు రిచ్ ప్రోటీన్ దేంట్లో ఉంది అని అంటే మనకి సాయ్ ప్రోటీన్ లో ఉంది. ఇది ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా దొరుకుతూ ఉందన్నట్టు. ఇందులో కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది. ఎందుకు సాయ్ ప్రోటీన్ లో రిచ్ ఉంటుంది అని అంటే ఇందులో ప్రోటీన్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఈజీగా డైజెస్టబిలిటీ ఉంటుంది. లాక్టోస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సాచురేటెడ్ కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది అన్నట్టు. ఈ సాయ్ ప్రోటీన్ మీ యొక్క అనబాలిక్ ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందంటే మీ హార్ట్ హెల్త్ కి చాలా హెల్ప్ చేస్తుంది. అదే విధంగా బోన్ హెల్త్, బోన్ మినరల్ డెన్సిటీ ఎక్కువగా ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తే చాలా మంది బైక్ నుంచి స్కిడ్ అయి పడ్డప్పుడు బోన్స్ విరిగిపోతున్నాయి. ఎందుకంటే దాని బిఎండి, బోన్ మినరల్ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నట్టు. తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ విషయంలో కూడా మీకు ఈ ప్రోటీన్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత మనం చూస్తే సోయ్ ప్రోటీన్ మీద ఉండే మిత్స్ ఏంటివి అని అంటే ఇది రిప్రొడక్టివ్ హార్మోన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది బయట ఉంది, కానీ అది నిజం కాదు. అదేవిధంగా పూబర్టీ, కౌమార దశని త్వరగా వచ్చేటట్టుగా చేస్తుంది, అర్లీ ఏజ్ లో వచ్చేటట్టుగా చేస్తుంది అనే మిత్ ఉంది. అది కూడా సైంటిఫిక్ గా బేస్ ఏం లేదు. నెక్స్ట్ థైరాయిడ్ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది సాయ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల అని ఒక మిత్ ఉంది. ఇది కూడా నిజం కాదు. యాక్చువల్గా ఏంటిదనంటే థైరాయిడ్ కరెక్ట్ గా హెల్తీగా ఫంక్షన్ చేయాలని అంటే మనకు సాయ్ ప్రోటీన్ అనేది అవసరం. అలర్జీస్ ఎక్కువగా వస్తాయి అనే మిత్ ఉంది. అది కూడా నిజం కాదు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ప్రతిరోజు ప్రోటీన్ అనేది ఆన్ అండ్ యావరేజ్ గా 1 గ్రామ్ పర్ కేజీ వెయిట్ మనం తీసుకోవచ్చు. అంటే మీరు 60 కేజెస్ ఉన్నారనుకోండి, 60 గ్రామ్ ప్రోటీన్ అవసరం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు క్యాల్కులేట్ చేసుకోండి. నిన్న మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ ఈ మూడిట్లో కలిపి ఎన్ని గ్రాముల ప్రోటీన్ మీకు వెళ్ళింది అనేది ఎవరైనా చాట్ బాక్స్ లో మెసేజ్ చేస్తారా? నేను న్యూట్రిషన్ అసెస్మెంట్ చేసిన వాళ్ళకి చూస్తే టిఫిన్, లంచ్, డిన్నర్ మొత్తంలో కలిపి 60 కేజెస్ వెయిట్ ఉన్న వాళ్ళు ఓన్లీ 6 గ్రామ్ మాత్రమే వెళ్తోంది. 6 గ్రామ్ వెళ్తుంది అని అంటే చూసుకోండి, మీరు చూడండి చాలా చాలా తక్కువ. అది 6 గ్రామ్స్ అంటే వెరీ వెరీ లెస్ పర్సెంటేజ్, ఆల్మోస్ట్ 10% కూడా లేదు. ఇంకా 90% గ్యాప్ ఉంది. నా వాయిస్ వస్తుందా మేడం? ఓకే, థ్యాంక్ యూ. ఈ కాల్ నోట్ వరకు కూడా మీరు కూడా ఆలోచించండి. మీరు నిన్న మొత్తం తీసుకున్న దాంట్లో ఎవరైనా చెప్తారా? మైక్ ఆన్ చేసుకోనండి. నిన్న మీరు మార్నింగ్ టిఫిన్, లంచ్, బ్రేక్ఫాస్ట్ లో ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ వెళ్ళింది అని ఎవరైనా చెప్తారా? ఓకే, ఇప్పుడు అందరూ షార్ట్స్ ఏజ్ లో ఉన్నాం కాబట్టి మీరు త్వరగా కంప్లీట్ చేస్తే మేము వెళ్ళిపోతాం సార్, అంతకు మించి మేమేం రిప్లై చేయలేం అని అనుకుంటున్నట్టున్నారు. ఓకే, రైట్. అంటే దాదాపుగా క్యాల్కులేట్ చేసుకోవడం ఏ దాంట్లో ఎంత ఉంది అనేది చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం, యు ఆర్ లక్కీ. కనీసం ఇప్పటికైనా మీకు తెలిసింది. మీ పిల్లలు మీరు ఆ హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం వల్ల మీ పిల్లలకు మంచి హెల్దీ లైఫ్ వస్తుందండి. 70 ఇయర్స్ వరకు కూడా, 80 ఇయర్స్ వరకు కూడా ఆ డయాబెటీస్, బీపీ రాకుండా మీరు హ్యాపీ లైఫ్ని జీవించవచ్చు.
ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఫైబర్ అనే దాన్ని మనం చూద్దాం. ఈ ఫైబర్ అనేది మీకు తెలియాలి అని అంటే ఇది ఒక డైజెస్టివ్ న్యూట్రియంట్ అని చెప్పుకోవచ్చు సింపుల్ గా మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే. ప్రసాద్ గారు మైక్ ఆన్ కావట్లేదని మెసేజ్ చేశారు. ఓకేనండి, నో ప్రాబ్లం, మీరు మెసేజ్ చేయండి. రైట్, ఓకే. ఫైబర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందనంటే ఇది మనం తిన్న దాన్ని డైజెషన్ కరెక్ట్ గా అవ్వడానికి ప్రోటీన్ అనేది కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, కానీ మేజర్ కాంట్రిబ్యూట్ చేసేది ఫైబర్ అన్నట్టు. ఇందులో ఫైబర్ లో రకాలు ఉంటాయి. ఆ రకాలు ఏంటివి అని అంటే 2 రకాలు ఉన్నాయి. సాల్యుబుల్ ఫైబర్, తర్వాత రెండవది ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ అంటే ఇది వాటర్ లో కలిసిపోతుంది. ఇన్సాల్యుబుల్ అంటే అది వాటర్ లో కలవదు. ఈ ఫైబర్ ఏం చేస్తుంది అని అంటే కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్వీపింగ్ ఏజెంట్ అన్నట్టు. అంటే బ్లడ్ వెజల్స్ లో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ఒక చీపురు లాగా వర్క్ చేసి క్లీన్ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు బయటికి పంపిస్తూ ఉంటుంది అన్నట్టు మనకు ఫైబర్ అనేది మేజర్ గా. ఈ ఫైబర్ దేంట్లో ఉంటుంది అని అంటే మనకు సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలనంటే బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ వీటిల్లో ఉంటుంది ఎక్కువగా. తర్వాత ఫ్రూట్స్ లో తీసుకుంటే ఆరెంజెస్, మొసాంబి వీటిలో ఎక్కువగా ఉంటుంది. ఇన్సాల్యుబుల్ అంటే ఇది మనకు కరగదు, వాటర్ లో కరగకుండా అలాగే ఉండిపోతుంది అన్నట్టు. ఇది బ్రౌన్ రైస్ లో ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆరెంజెస్ మొత్తం తొక్కతో సహా తినాలి. చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని అంతా తీసేసి తినాలని అనుకుంటారు. నేచర్ అలా కాదండి. నేచర్ ఎప్పుడైనా మనకి ఎలా ఉంచిందనంటే మంచి ఉన్నదాన్ని ఆ విధంగానే తయారు చేసి ఉంది అన్నట్టు. ఇప్పుడు బనానా ఉందనుకోండి, మీరు పీల్ చేసి తినేయచ్చు కదా. బట్ ఆరెంజ్ ఎలా ఉంటుంది, మీరు బయట పీల్ చేసిన తర్వాత కూడా ఇంకా కొంత లోపల ఒకటి ఉంటుంది, అది యాజ్ ఇట్ ఈజ్ గా తినేసేయాలి మనం. అది తినడం వల్ల దాంట్లో గుడ్ ఫైబర్ ఉంటుంది, అది హెల్ప్ చేస్తుంది. కరెక్ట్ గా మనం ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా హ్యాపీ లైఫ్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు. దీని యొక్క ఫైబర్ ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుంది అని అంటే మన గట్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. గట్ హెల్త్ అంటే ఏంటి అని అంటే మీరు నోటి దగ్గర నుంచి ఈ పైప్, ఆ తర్వాత స్టమక్, ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ వరకు ఈ మొత్తం దాన్ని గట్ అంటారు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ అంటారు అన్నట్టు. ఈ ట్రాక్ మొత్తాన్ని గట్ అంటారు అన్నట్టు. ఈ గట్ లో మైక్రోబయోమ్ అని ఉంటాయి, అంటే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాక్టీరియా అంటే అది మంచిది కాదు అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఇందాక చెప్పుకుంటాం కదా, ఈ నేచర్ లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. గుడ్ అండ్ బ్యాడ్, లైట్ అండ్ డార్క్నెస్, నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్ ఎలా అయితే కాంబినేషన్ లో ఉన్నాయో అదే విధంగా బ్యాక్టీరియాలో కూడా గుడ్, బ్యాడ్ ఈ రెండు ఉన్నాయి. ఆ రెండు కూడా తగినంత మోతాదులో అక్కడ ఉండాలి. అవి తగినంత మోతాదులో అక్కడ ఉండే విధంగా చేయడం కోసం ఈ ఫైబర్ అనేది హెల్ప్ చేస్తుంది. తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఫైబర్ బ్లడ్ లోకి గ్లూకోజ్ కరెక్ట్ గా తగినంత మోతాదులోనే ఉండేటట్టుగా చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైనా ఫుడ్ తినేటప్పుడు ఇందులో షుగర్ ఉందా లేదా అని చూస్తారు. దానికంటే ముఖ్యంగా ఫైబర్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలన్నట్టు. ఫైబర్ బాగా ఉన్న ఫుడ్ తిన్నారనుకోండి మార్నింగ్, బ్లడ్ లో గ్లూకోజ్ ఒకేసారి పైకి వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టదు. ఆ సస్టైనబుల్ గా గ్లూకోజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు వరద వచ్చినప్పుడు, ఇప్పుడు విజయవాడలో బాగా వర్షాలు వస్తున్నాయి, ఒకేసారి వరద వచ్చింది అనుకోండి, డ్యామ్ లో ఉండే నీళ్ళన్నీ ఒకేసారి వచ్చేస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అదే విధంగా బ్లడ్ లో కూడా గ్లూకోజ్ ఒకేసారి వెళ్ళిపోయింది అనుకోండి, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి షుగర్ ఎక్కువైంది అని అంటారు అన్నట్టు. ఆ వాటర్ అనేది మంచిదే, ప్రతిరోజు వాటర్ తాగాల్సిన అవసరం ఉంది. అది ఎలా రావాలి, చిన్నగా ఒక పైప్ కంట్రోల్లో, ట్యాప్ కంట్రోల్లో ఎప్పుడు అవసరమో అప్పుడే వచ్చేటట్టుగా, అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకునేటట్టుగా ఒక గేట్స్ ఉండే డ్యామ్ లాగా ఉండాలన్నట్టు. ఆ గేట్స్ లాగా పనిచేసేది ఏంటిది ఫుడ్ లో అని అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఫైబర్. మార్నింగ్ కరెక్ట్ గా మీరు తీసుకునే మార్నింగ్ న్యూట్రిషన్ లో ఫైబర్ కరెక్ట్ గా ఉంటే మీరు 9 గంటలకు తింటే 11 గంటలకు మీకు ఆకలి కాదు.
1 గంట వరకు కూడా మీరు కరెక్ట్ గా లంచ్ టైం వరకు కూడా మీకు ఆకలి కాకుండా, మధ్యలో మీకు ఎవరైనా బర్త్డే అని చెప్పి కేక్స్ స్వీట్స్ ఇచ్చినా మీరు వాటిని తినకుండా ఉండగలుగుతారు. అది ఫైబర్. అలా మధ్యలో తినకూడదు. ఒక రాంగ్ కల్చర్ వచ్చింది. బర్త్డే అని చెప్పి కేక్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల వెంటనే తినకూడదు వాటిని. వాటిని మనం ఇంటికి తెచ్చుకొని లంచ్ లో తినాలి. ఓకే, ఇది అన్నట్టు. ఆకలి లేనప్పుడు తినకూడదండి. ఆకలి ఉన్నప్పుడు మాత్రమే తినాలి. మీరు నేచర్ లో లయన్ ని మీరు గమనిస్తే అదొక్కసారి ఫుడ్ తిన్నదనుకోండి, ఒక 48 గంటలు అంటే ఒక 2 రోజులు అది ఇంకా తర్వాత ఫుడ్ తీసుకోదు. మీరు యానిమల్ ప్లానెట్ ఛానల్లో చూస్తే సింహం పక్కనే జింకలు ఆడుకుంటున్నా కూడా అది జింకల మీద దాడి చేయదు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ లయన్. మనం కూడా ఎలా ఉండాలంటే లయన్ లాగా ఉండాలన్నట్టు. పొద్దున్న తింటే మళ్ళీ మధ్యాహ్నం వరకు కూడా ఆకలి కాకుండా ఉండేది తినాలి. మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఆకలి అయినప్పుడు మాత్రం తినాలి. బాగా ఆకలి అయినప్పుడు మాత్రమే తినాలి. లయన్ లాగా ఉండాలి. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఎలా తయారైందనంటే గోట్ లాగా తయారైంది. గోట్స్ మీరు ఎప్పుడైనా చూసారా? అవి మార్నింగ్ నుంచి నైట్ వరకు తింటూనే ఉంటాయి. కాపర్ నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే అవి తింటూనే ఉంటాయి. గమనించారా ఎవరైనా? గమనించిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా చాట్ బాక్స్ లోన? ఎస్ ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్టే అని. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తింటూనే ఉంటాయి అవి. ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితి అట్లే అయింది. మార్నింగ్ లేచిన తర్వాత టీ తింటారు, తర్వాత టిఫిన్ తింటారు, ఆ తర్వాత 11 గంటలకి బర్త్డే అని చెప్పి కేక్ ఇస్తే కేక్ తింటారు. మళ్ళీ 1 గంటకు ఆకలి కాకపోయినా నాకు ఆకలి కాలేదు అని అంటే భార్య ఊకోదు కాబట్టి, వాళ్ళు చేసింది ఖచ్చితంగా తినాల్సిందే కాబట్టి వేస్ట్ అవుతుందని అంటారు కాబట్టి 1 గంటకు ఆకలి లేకపోయినా తింటాము. ఆ తర్వాత 4 గంటలకి ఈ ప్రోటీన్ ఫైబర్ ఉండదు ఫుడ్ లోన, ఫుల్గా రైస్ పెట్టేసుకుంటాం, వైట్ రైస్. అది మళ్ళీ 3 గంటలకు ఆకలి అవుతుంది. 3 గంటలకు మళ్ళీ అటెండర్ తోటి టీ తీసుకొని టీ తాగుతాం. టీ తాగుతాం అంటే దట్ మీన్స్ అది తిన్నట్టే. అది కూడా ఫుడ్ లాగానే తీసుకుంటుంది బాడీ. లిక్విడ్ ఫుడ్ అంటారు దాన్ని. అప్పుడు తింటాం. మళ్ళీ 4 గంటలకు 6 గంటలకు రాగానే స్నాక్స్ తింటాం. మళ్ళీ 9 గంటలకి డిన్నర్ తింటాం. అంటే ఎన్ని 7 సార్లు తింటున్నాం. ఇట్ ఈస్ జస్ట్ లైక్ షీప్స్ అండ్ గోట్స్. ఈ విధంగా ఉండద్దు అన్నట్టు. ఇది ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్ చేంజ్ అయింది కాబట్టే ఇన్ని లైఫ్ స్టైల్ డిజీజెస్ వచ్చాయి. లాస్ట్ 50 years బ్యాక్ తీసుకుంటే ఇవేవి లేవు. వాళ్ళు మార్నింగ్ జొన్న రొట్టి తినేవాళ్ళు, బాగా కర్రీస్ తినేవాళ్ళు, వెజిటబుల్స్ బాగా పుష్కలంగా ఉండేటివి. నేను చాలా మందిని అడిగి తెలుసుకున్నాను. ఓల్డ్ బెండకాయ కర్రీ ఒక 1/2 kg తినేవాళ్ళు ఒక్కొక్కరు. ప్లేట్లో సగం ప్లేట్కి వెజిటబుల్ కర్రీ ఉండేది. అంటే ఫైబర్, ప్రోటీన్, ఫైబర్ ఈ రెండు ఫుల్గా ఉండేది కాబట్టి వాళ్ళకి ఆకలి కాదన్నట్టు. కరెక్ట్ టైంకి ఏ టైంకి ఆకలి అవుతుందో ఆ టైంకి ఆకలి కావాలి. రైట్. ఇది సింపుల్ గా మీకు అర్థం కావడానికి ఫైబర్ ఈజ్ నథింగ్ బట్ డైజెస్టివ్ న్యూట్రియంట్ అండి. అది ఉండాలి. మార్నింగ్ మీరు అనుకుంటున్నట్టుగా ఇడ్లీ, దోశ, పూరి వీటిలో ఫైబర్ 0, ప్రోటీన్ 0, ఆల్మోస్ట్ 0. దానికి మీరు తినే చట్నీలో కొన్ని పల్లీలు ఉంటాయి, ఆల్మోస్ట్ అది కూడా ప్రోటీన్ 0, ఫైబర్ 0. అందుకే మీకు 11 గంటలకు విపరీతంగా ఆకలి అవుతా ఉంటుంది. ఏదో మీకు 2 grams 3 grams 1 or 2% మాత్రమే వస్తూ ఉంటుంది ప్రోటీన్, ఫైబర్. ఓకే, కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే మార్నింగ్ న్యూట్రిషన్ లో మీ యొక్క హెల్త్, ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీ ఫుడ్ ప్లేట్ ని డిజైన్ చేస్తారు. మార్నింగ్ మంచి ఫైబర్, ప్రోటీన్ ఉండే విధంగా ఏది తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తినకూడదు, అది ఇంపార్టెంట్. ఎప్పుడు తినకూడదు అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఏ పద్ధతిలో తినాలి, టీవీ ఆఫ్ చేసేసుకోవాలి, మొబైల్ పక్కన వేరే రూమ్ లో పెట్టాలి, ప్రశాంతంగా తినాలి, ఎక్కువ మాట్లాడకూడదు, తినేటప్పుడు నీళ్ళు తాగద్దు. ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు. కాల్లో ఉన్న వాళ్ళకి డౌట్ వస్తుంది, మేము ఎగ్జాక్ట్ గా ఏమేం చేస్తున్నావు అవన్నీ చెప్తున్నావు, ఇంక ఇవి కాకుండా ఎట్లా చేయాలా అనే డౌట్ వస్తుంది. డోంట్ వరీ, అవన్నీ రాంగ్ హ్యాబిట్స్. మిమ్మల్ని గైడ్ చేసి, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు మీకు అవన్నీ నేర్పిస్తారు స్టెప్ బై స్టెప్.
అన్ని కూడా మీకు రివర్స్ వస్తాయి. మీకు వచ్చే గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఒకటి చెప్పి మీరందరూ సంతోషంగా ఉండేదాన్ని చెప్పి నేను ముగిస్తాను. అయితే మీరు ఫుడ్ లో ఎంత తీసుకున్నా ఏం తీసుకున్నా, ఇప్పుడు ప్రోటీన్ అనేది 60 గ్రామ్స్ కావాలి. 60 గ్రామ్స్ కావాలంటే దాదాపు 1 కేజీ చికెన్ తినాలి ప్రతిరోజు. అంటే మీరు ఒక్కరు తినలేరు కదా. మీరు కేజీ, మీకు వంట చేయాలంటే 2-3 ఉంటే మీరు రోజుకు 3 కేజీలు చికెన్ వండుకోవాలన్నట్టు, ఫుడ్ తోటే తీసుకోవాలంటే. అంటే ఫుడ్ తోటే మొత్తం 100% తీసుకోలేము, తీసుకోకూడదు కూడా. మీకు వచ్చేది ఒక 30% ప్రోటీన్, ఫైబర్ ఎంత కావాలి అంటే 30 గ్రామ్స్ కావాలి. RDA ఒక రోజులో 30 గ్రామ్స్. మీరు రోజు తీసుకునే దాంట్లో 3-4 గ్రామ్స్ కంటే వెళ్ళట్లేదు. ఓకే, దాదాపుగా. అందుకోసమే ఇక్కడ ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడం కోసం మీకు ఒక 30% ఫుడ్ నుంచి వస్తుంది, ఇంకొక 30% న్యూట్రిషన్ అనే దాని నుంచి బ్రిడ్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నేనైతే ఏం చేస్తానంటే ప్రతిరోజు ఆ గ్యాప్ ని ఫిల్ చేయడం కోసం ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అండ్ వరల్డ్ నెంబర్ 1 రీడర్స్ డైజెస్ట్ బ్రాండ్ న్యూట్రిలైట్ ఫైబర్ ని కూడా నేను యాడ్ చేసుకుంటాను. ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, ఒకప్పుడు సివియర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది, పైల్స్, ఇంకా సర్జరీ చేయాలంటున్నారు. ఇక మార్నింగ్ నేను బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది అన్నట్టు అక్కడ. ఈ కాలంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అలాగే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ప్రపంచాన్ని బాగా గడగడలాడిస్తున్నది ఏంటి అని అంటే ఇష్యూస్ లో కాన్స్టిపేషన్. మార్నింగ్ ఫ్రీ మోషన్ కావట్లేదు కదా. ఆ ఫ్రీ మోషన్ మీకు కావాలి అని అంటే మీరు తీసుకునే ఫుడ్ లో ఫైబర్ అనేది చాలా ఎసెన్షియల్. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను రీసెంట్ గా నా ఛానల్లో ఒక వీడియోని పోస్ట్ చేశాను. అంటే వీటి మీద నాకు గ్రిప్ వచ్చింది కాబట్టి, అంటే డైట్, న్యూట్రిషన్, తర్వాత థర్డ్ది ఎక్సర్సైజ్, 4వది పాజిటివ్ యాటిట్యూడ్, 5వది రెస్ట్. ఓకే, ఇవన్నిటిని కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా మనం ప్లాన్ చేసుకోవడం వల్ల మనిషి ఎంతవరకు చేయగలుగుతాడో అంతవరకు చేసుకుంటేనే మనం హెల్దీగా, హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీ జీవించగలుగుతారు. నేను వీడియో ఒకటి పోస్ట్ చేస్తే యూట్యూబ్ లో వరల్డ్స్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ అర్త్ అనేది పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత నేను చెక్ చేశాను గూగుల్లో చెక్ చేస్తే లాస్ట్ 7th పేజ్ లో నా వీడియో ఉంది. ఆ 7 పేజెస్ లో ఉన్న పేర్లను నేను చెక్ చేస్తే ఫస్ట్ పేరు ఎడ్డీ జాక్, ఆస్ట్రేలియా నుంచి ఉంటాడు. సెకండ్ స్వామి శివానంద, ఇండియా నుంచి ఉన్నారు. ఓకే, థర్డ్ మాథ్యూ రికార్డ్ అనే అతను ఉన్నాడు, ఫ్రాన్స్ నుంచి. ఇక 4వ పేరు నాదే కనిపిస్తుంది మీకు, నారాయణ స్వామి, కిడ్స్ హ్యాపీనెస్ అనే ఉంటుంది, ఫ్రమ్ విజయవాడ అనేది వస్తుంది. ఇటువంటి మీరు కూడా హ్యాపీ హెల్దీ లైఫ్ మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ గా అది సాధిస్తాం. చాలా మంది అనుకుంటున్నట్టుగా పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల 30 సంవత్సరాలకే షుగర్ వస్తుంది, ఈ రోజుల్లో కామన్, బీపీ పెరుగుతుంది, అది కామన్, అదేం పెద్ద వ్యాధి కాదు, అది ఇంకా లైఫ్ లాంగ్ అట్లనే ఉంటుంది అని అనుకుంటున్నారు. బట్ అది కరెక్ట్ నిజం కాదు. నేను రీసెంట్ గా ఒకరిని కన్సల్టేషన్ చేస్తే మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అంటే మాకేం లేవన్న తర్వాత నేను అడిగాను, అదేనండి బీపీ కానీ షుగర్ కానీ ఇటువంటివి ఏం రాకుండా చూసుకోవచ్చు అంటే బీపీ ఉందండి అన్నారు. అది కామన్ కదా ఈ రోజుల్లో అంటున్నారు. ఏంది అది కామన్ అంటే? అది కామన్ అంటే ఏంది? పిల్లలు ఎల్కేజీ ఖచ్చితంగా చదవాలి, యూకేజీ ఖచ్చితంగా చదవాలి అన్నట్టుగా ఇంకా 30 ఇయర్స్ దాటిన తర్వాత బీపీ అనేది ఖచ్చితంగా ఉండాలి, షుగర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనే విధంగా తయారైంది బయట సొసైటీ. అదంతా ఏం లేదు. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఇంకా డయాబెటీస్ ఎన్ని సంవత్సరాల తర్వాత రాబోతుంది అనేది కూడా మీకు చెప్తారు. డోంట్ వరీ. అది దూరంగా ఇంకో సంవత్సరం తర్వాత రాబోయే దాన్ని అటు నుంచి అట్టే మనం వెళ్ళగొట్టచ్చు. వన్ థింగ్ ఏంటంటే శత్రు సరిహద్దుల్లో ఉన్నాడండి. బీపీ, షుగర్, తర్వాత ఈ హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ పొంచి ఉన్నాయి. కాబట్టి ముందే మీరు కేర్ తీసుకోండి. మీరు టెస్ట్ చేయించుకుంటే ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ టెస్ట్ మీరు చేయించుకొని చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే వాటిని రాకుండా మీరు కాపాడుకుంటారు. ఓకేనండి. నాలాగానే మీరు కూడా వరల్డ్స్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ గా
హెల్తీయెస్ట్ పర్సన్స్ గా, రిచెస్ట్ పర్సన్స్ గా కావాలని కోరుకుంటూ ఒకటి మనుషులందరూ హ్యాపీగా ఉండే పదం ఒకటి చెప్పి నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. బాగా హ్యాపీ కలిగించే పదం ఏందనంటే, ఇలా మీటింగ్ అయిన తర్వాత ఇంతటితో ముగించేస్తున్నాము అని చెప్పే పదమే మనిషిని ఎక్కువ సంతోషిస్తుందంట. కాబట్టి నేను ఇంతటితో ముగిచ్చేస్తున్నా. హోస్ట్ గా నన్ను మైక్ అడక్క ముందే నేనే మైక్ ఇచ్చేస్తున్నా. బ్యాక్ టు హోస్ట్ మేడం. సో ఎక్సలెంట్ సార్. చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో అసలు ప్రోటీన్ ఇంపార్టెంట్, ఎందుకు అవసరం అనేది కూడా మనకి ఈరోజు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సారు. సో ఇంకా చాలా మంది చాట్ బాక్స్‌లోను హ్యాండ్ రైజ్ చేసి కూడా ఆన్సర్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు చాలా మందికి ఇక్కడ ఈ కాల్‌లో ఉన్న వాళ్ళందరూ క్వెషన్ చేసుకోవాల్సింది ఏంటంటే, సో నేను ఎవ్రీ డే నా డైట్‌లో నేను ప్రోటీన్ అనేది, ఫైబర్ అనేది యాడ్ చేసుకుంటున్నానా? ఒకవేళ యాడ్ చేసుకుంటే ఎలాంటి ప్రోటీన్ తీసుకుంటున్నాను? నా బాడీకి తగ్గ ప్రోటీన్ నేను ఇవ్వగలుగుతున్నానా? అనేది ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోవాల్సిన విషయం. సో అలా చెక్ చేసుకుంటూ మనం ఫుడ్ అనేది తిన్నప్పుడు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుందని చెప్పి సార్ చాలా చక్కగా షేర్ చేశారు. సో ఇప్పటికి ఇంకా సెక్షన్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో ప్రోటీన్ ఎలా అవసరం అనేది షేర్ చేశారు. అసలు ప్రోటీన్ ఫుడ్‌లో కలుపుకొని తినొచ్చా? అసలు ఎలా తయారు చేసుకోవాలి దాన్ని అనేది ఈరోజు రెసిపీ ఆఫ్ ద డేలో చూద్దాము. సో నేను వీడియో షేర్ చేస్తాను. అండి, ఈరోజు నేను మార్నింగ్ న్యూట్రిషన్లో భాగంగా పిల్లల కోసం గుంత పొంగనాలు అనేది సార్ విజిబుల్ సార్? మేడం ఓకే. తయారు చేస్తున్నానండి. అవి ఎగ్స్, ప్రోటీన్, ఫైబర్తో తయారు చేస్తున్నా. ఈరోజు ఎలా చేస్తున్నానో మీరు కూడా రండి చూద్దాము. ఓకే, ఈరోజు మేము ఎగ్స్తో చేస్తున్నానండి. చూడండి, ఎగ్స్ మేము 5 మెంబర్స్ ఉన్నామండి. చక్కగా పిల్లలకి 5 ఎగ్స్ చక్కగా ఈజీగా చేసేస్తాను. ఫైవ్ ఎగ్స్ అండి, చక్కగా పగలగొట్టేసాను. ఇందులో ప్రోటీన్ వేస్తున్నానండి. ఫైవ్ ఎగ్స్ అండి, 4 స్కూప్స్ ప్రోటీన్ అండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్కూప్స్ ప్రోటీన్ ఫైబర్ వేసుకుంటున్నానండి. చూడండి, 5 ఎగ్స్, 4 స్కూప్స్ ప్రోటీన్, 2 స్కూప్స్ ఫైబరు, లిటిల్ బిట్ సాల్ట్ సరిపడగా వేస్తున్నానండి. దీన్ని మిక్సీ బట్టి గుంత పొంగనాలు ఎలా వేయాలో చూపిస్తానండి. మిక్సీ అయిపోయిందండి. దీన్ని గుంత పొంగనాలు వేస్తాను. స్టవ్ వెలిగించి బాండీ పెడుతున్నానండి. ఓకే అండి, గుంత పొంగనాలకి బాండీ పెట్టానండి. చూడండి, ఫస్ట్గా ఇది కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. ఈ కన్నాల్లోకి సమానంగా పంపించాలి. ఎక్కువ పడింది దాంట్లో ఇలా చేస్తే. చూడండి, ప్రిపేర్ చేసిన పిండితో ఇక్కడ పొంగనాలు వేస్తున్నానండి. చూడండి, ఎప్పుడు ఒకటే మోడల్ కాకుండా పిల్లలకి చక్కగా ఎంతో ఇష్టంగా స్నాక్స్గా కూడా చేసుకోవచ్చండి. ఓకే అండి, గుంత పొంగనాలు రెడీ అయిపోయినాయండి. మన మార్నింగ్ న్యూట్రిషన్ డైట్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. మంచి చట్నీ అండి, కొబ్బరి చట్నీ చేశానండి. మీరైతే పల్లీలు కానీ కొబ్బరి కానీ ఏది ఉంటే అది చేసుకోవచ్చు, మీ ఇష్టం. చాలా బాగుంది, టేస్ట్ చేయండి అందరు.
మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. చూసారు కదా, చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది మన బ్రేక్ఫాస్ట్ లో అనేది యాడ్ చేసుకుంటే మనము ఎంతవరకు హెల్దీగా ఉండగలమో అంతవరకు హెల్దీగా ఉండగలగచ్చు. సో వెంటనే ఆకలి వేయకుండా ప్రోటీన్ ఫుడ్ అనేది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల హెల్దీగా ఉండగలుగుతాం. సో దీనికి మనము మంచి ప్రోటీన్ ఫుడ్ ఎలా తీసుకోవాలనేది చూసాము. సో మన డే రొటీన్ లో ఒక 30 minutes ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఎక్సర్సైజ్ వీడియో కూడా చూద్దాం.